కాళేశ్వరాన్ని గాలికి వదిలేయం ముఖ్యమంత్రి అంటున్నాడు. కాళేశ్వరాన్ని గాలికి వదిలేయం, ప్రాజెక్ట్ని గాలికి వదిలేయము, దాన్ని ఏదో రకంగా వాడుకునే ప్రయత్నం చేస్తాము అంటున్నాడు. ఎందుకంటే అది ప్రజల సొమ్ముతో కట్టింది కాబట్టి. కాళేశ్వరాన్ని గాలికి వదిలేయవు కానీ కాళేశ్వరం కాళేశ్వరం అవినీతి పైన పెట్టిన కేసులను మాత్రం గాలికి వదిలేసినావు. మెగా కృష్ణారెడ్డిని రక్షించే ప్రయత్నంలో గాలికి వదిలేసినావు. కేసీఆర్ను కాపాడినావు, అందరినీ కాపాడినావు. నువ్వు ఒక్కనివే కాదు, నువ్వు ఒక్కనివే అనుకున్నావు. నేను ఒక్కనే ఉన్నానా, నన్ను ఒక్కని అంటున్నావు అంటే నువ్వు ఒక్కనివి ఏం లేవు, నువ్వు ఉన్నావు, కిషన్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్, కేటీఆర్ అందరు కలిసి కూర్చొని మధ్య మార్గంగా దీనికి ఏం చేయాలా, సిబిఐకి ఇచ్చేయి, వాళ్ళు చూసుకుంటారు, మేము ఉన్నాం కదా అని అనగానే ఈయన పీసీ ఘోష్ కమిషన్ని చెత్తబుట్టలు పడేసి చింపి అందులో పడేసి అటు మళ్ళీ ఇచ్చిండు. గంత ఇప్పుడు ఏమంటాడు, వాళ్ళు పంపిస్తే కేసే లేదా, ఇంకా అరెస్ట్ చేయలేదా, వాళ్ళ మీదకి దోస్తారు. వాళ్ళు ఏమంటారు, నీ ఘోష్ కమిషన్ ఎటు పోయి నాకెందుకు పంపించినాడు వాళ్ళు అంటారు. యువతల బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, తొడలు కొడతారు, నీకు దమ్ముంటే చేయని తొడలు కొడతారు. ఇక్కడికే పరిమితం అవుతుంది. కాళేశ్వరాన్ని గాలికి వదిలేయడట కానీ కాళేశ్వరం కేసును మాత్రం ఏనాడో గాలికి వదిలేసిండు రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్లు కక్కిస్తా అన్నాడు. రాహుల్ గాంధీకైనా కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. మరి నేను చెప్పిన మాట వీళ్ళంటే సరే లోకల్ లీడర్లు అంత దొంగలు తయారయ్యారు, ప్రతిపక్ష పార్టీలతోని కుమ్మక్క అయిపోయిన నాయకులు వీళ్ళంతా. నేను నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడిని, దేశంలో కొట్లాడుతున్నా, మోదీ మీద కొట్లాడుతున్నా అన్న కనీసమైన కామన్ సెన్స్ అయిన రాహుల్ గాంధీకి ఉండాలి కదా. మరి ఏమైనా రేవంత్ రెడ్డి కేసు అంటివి రాహుల్ ఎంతవరకు వచ్చిందని. కాళేశ్వరాన్ని గాలికి వదిలేయం, అది ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్ట్, వినియోగంలోకి తెస్తాం. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. గత సర్కార్ కాళేశ్వరానికే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది, 1,02,000 కోట్లు ఖర్చు పెట్టింది. మిగతా ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యం చేయడంతో భూసేకరణకు ఇబ్బందులు. 6,000 కోట్లతో మొదలుపెట్టిన దేవాదుల 18,500 కోట్లకు చేరింది. గోదావరి జలాల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. 10 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ వివాదం వచ్చేది కాదు. కృష్ణా జలాలపై మేము ఏపీకి సహకరిస్తున్నామనేది పచ్చి అబద్ధం. బీఆర్ఎస్ నేతలు కూడా శాసనసభకు రండి, అన్ని అంశాలపై చర్చిద్దాం. డిసెంబర్ 2027 నాటికి దేవాదుల నిర్మాణం పూర్తి కావాలి. దేవాదులపై సమీక్ష. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ఆ ప్రాజెక్టును సందర్శిస్తున్న ఫోటోలు అవన్నీ చూడొచ్చు మనం. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,02,000 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. నిధులన్నీ ఆ ఒక్క ప్రాజెక్టుకే ఖర్చు పెట్టి మిగతా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం భూసేకరణకు నిధులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేయబోమని, అది ప్రజల సొమ్ముతో నిర్మించిందని అన్నారు. దాన్ని వినియోగంలోకి తెస్తాం. మేడిగడ్డ బ్యారేజీ పైన కుంగిందని, లోపలి భాగంలో ఏం జరిగిందో అంచనా వేయడానికి సాంకేతిక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఏ బృందం వేసినావు? చాలామంది ఎక్స్పర్ట్స్ నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళంతా ఏం చెప్పారు, అయ్యా దాని మీద ఒక అదర్ అంటే ఈ కంట్రీలో అదర్ స్టేట్స్ నుంచి ఈ మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఒక నిష్ణాతులైనటువంటి ఒక ప్రైవేట్ ఒక పార్టీతోనూ ఒక కమిటీ వేయండి, వాళ్ళకి అప్పగించండి, వాళ్ళొక 3 నెలల్లో మీకు రిపోర్ట్ ఇస్తారు. మహా అయితే 5 కోట్లో 10 20 కోట్లో ఎంతో కొంత ఖర్చు అవుతుంది, కానీ వాస్తవాలు బయటకు వస్తాయి. ఏం చేయాలి దాని మీద అన్నది కూడా అద్భుతమైన రిపోర్ట్ వస్తుంది. దాని మీద పనిచేసిన ఎంతోమంది ఉన్నారు. లేదు దాన్ని అసలు ఇక పక్కన పెట్టడమే బెటరా. ఇప్పుడు నువ్వు ఒకవేళ కడతావు, మళ్ళీ గుల్తుంది, అప్పుడు ఏం చేస్తావు? అందుకే అది కట్టాలా కట్టకూడదా, దాన్ని ఏ రకంగా వాడుకోవాలి అన్న దాని విషయంలో రేవంత్ రెడ్డి డిసైడ్ చేయలేడు. కేసీఆర్ నేనే అన్నీ అనుకునే మొత్తం కుప్పగూల్చిండాడు వ్యవస్థని. ఆ వ్యవస్థ కుప్పగూలింది. ఆడ భద్రాద్రి, యాదాద్రి అని పవర్ ప్లాంట్లు పెడితే అవి తలకు మించిన భారంగా మారిపోయినాయి. ఆయన చేసిన పని నువ్వు చేయకు. అందుకే దీని మీద ఒక థర్డ్ పార్టీ ఒక ఎంక్వైరీ, ఒక కమిటీ వేసి ఏం చేయాలి అన్న దాని మీద ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేస్తే వాళ్ళు తేలుస్తారు. తెలంగాణ వాళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు కాకుండా ఏదైనా పెద్ద ఆర్గనైజేషన్ కంపెనీతోటి అది వేసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఏమైనా డీటెయిల్డ్ రిపోర్ట్ వస్తుంది. ఇంతవరకు ఏమైనా జరిగిందా? అట్లా ఏం జరగలేదే. దాని మీద మీరు ఓట్లు దండుకునే రాజకీయం తప్ప నేను సిబిఐకి ఇచ్చిన అరెస్ట్ చేస్తలేవని ఆయన, నువ్వెందుకు సిబిఐకి ఇచ్చినావు, ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏందని ఆయన, నన్ను ఎందుకు అరెస్ట్ నీకు దమ్ముంటే అరెస్ట్ చేయని ఈయన ఎవరి కారు తొడలు కొడుతున్నాడు. ఇంతవరకు అడుగు ముందుకు పడ్డది లేదు. అసలు మీరు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేము స్టార్ట్ చేస్తామన్నారు కదా, తట్టమట్టెత్తిన ఇంతవరకు
ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టింది ఏంది? ఇది మేడిగడ్డ, ఇదంతా బోగస్. మీరు ముందు నుంచి ఇదే వాదనతో ఉన్నారు. గతంలో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి దగ్గర నుంచే ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, మేము మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నారు కదా. 2-2.5 సంవత్సరాలు అవుతుంది, తట్టమట్టెత్తిరా ఇంతవరకు. ఆల్రెడీ 60-70% అయిపోయిన కాలువలు ఉన్నాయి కదా. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగలే ఇంతవరకు? ఆ ప్రయత్నం జరగలే, కాళేశ్వరం కేసు ముందుకు పోడు కదా, కాంప్రమైజ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మేము కాళేశ్వరాన్ని గాలికి వదిలేయం, దాన్ని కూడా వాడుకుంటామని మాట్లాడుతున్నారు. ఏమనాలి మిమ్మల్ని? అసలు మీకు చిత్తశుద్ధి ఏంది? ఎక్కడ పోతే అక్కడ సేమ్ కేసీఆర్ తల ఎట్లా అయితే ఈవెంట్స్ చేసిండో సేమ్ ఈయనది కూడా అట్లే ఉంది. ఆయన కూడా సడన్గా బయటకు వచ్చేటోడు, ఆ సందర్భానుసారంగా అక్కడ ఏ పర్పస్తో అయితే మనం అక్కడికి వచ్చి మీటింగ్లో పాల్గొన్నామో ఈ ఆడ దానికి సంబంధించి స్పీచ్ దంచి మళ్ళీ అవతల బయటోడు, తెల్లారి నుంచి మళ్ళీ కథం. సేమ్ అట్లే ఉన్నది ఈయనది కూడా. ఒక దగ్గరికి పోతాడు, స్కూళ్ళ దగ్గరికి, మేము విద్యకి చాలా పెద్ద పీట వేస్తున్నాం, అది కడుతున్నాం, ఇది కడుతున్నాం, అసలు మాకు మించిన వాళ్ళు లేరని ఆడ మాట్లాడతాడు. వాస్తవాలు చూస్తే ఇంకో రకంగా ఉంటాయి. ఇంకో దగ్గర పోతాడు, ఇంకో రకం. ఇప్పుడు వీడికి వచ్చి ఇది మాట్లాడుతున్నాడు. మీరు ఈ 2-2.5 సంవత్సరాలుగా దాని మీద చేసిన ప్రణాళిక కానీ ఆలోచన కానీ ఏంది అసలు? ఒక్కసారి చెప్పండి. ఏమనంటే పైసలు లేవు. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో కలిసి సందర్శించారు. నేరుగా దేవాదుల ఇంటెక్ వేల్ వద్దకు వెళ్లి గోదావరి జలాల ప్రవాహాన్ని పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి జలాల వివాదం రాజకీయ రంగు పులుముకుందని, గత 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదన్నారు. రాష్ట్రంపై 8 లక్షల కోట్ల అప్పు భారం ఉండడంతో సాగునీటి ప్రాజెక్టులు 70-80% పూర్తయినా పెండింగ్ పనులు పూర్తి చేసుకునేందుకు నిధుల కొరత ఉందని చెప్పారు. అయినా ఆర్థిక పరిస్థితులు అధిగమించి రాబోయే 2 సంవత్సరాల్లో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి అనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నది. 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6,000 కోట్లతో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టుకు ఇప్పటికీ 14,500 కోట్లు ఖర్చు పెట్టాం. అయినా ఈ అంచనాలు 18,500 కోట్లకు పెంచాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడితో అయినా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించాం. కాళేశ్వరాన్ని మహాద్భుతం అన్నారు, ఏం చేశారని అడుగుతున్నాడు. అసెంబ్లీలో చర్చ చేద్దాం రండి, ఆయన రాడు. ఈయన రండి అంటాడు, ఆయన రాడు. అసలు ఈ రాష్ట్రంలో అపోజిషన్ పార్టీనే లేదు. ఎంతసేపు అరుచుకుండు, బూతులు తిట్టుకున్నాడు తప్ప, ఒక ఆయన పేగులు మెడలేసుకుంటా అంటే, ఒక ఆయన తోలు తీస్తా అంటాడు, ఇంకో ఆయన ఇంకోటి అంటాడు. అది తప్ప అసెంబ్లీలో ఒక అర్థవంతమైన చర్చను చేపడదామన్న ఆలోచన లేదు. ఇప్పుడు ఈయన బలం ఏంది? అపోజిషన్ లేదు. సేమ్ 2014-18 గవర్నమెంట్ హయాంలో కేసీఆర్ కూడా ఏంది? అపోజిషన్ లేదు. 2018-20 తర్వాత, కోవిడ్ తర్వాత కొంత కాంగ్రెస్ బీజేపీ యాక్టివ్ అయినాయి. అంతవరదాకా అపోజిషన్ ఎక్కడిది? ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. అందుకే రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, వాళ్ళేడ పనిచేస్తారు, 3 పార్టీలు మళ్ళీ నాకే ఓటేస్తారు సచ్చినట్టు అని ఈయన అనుకుంటున్నాడు. చలో నెక్స్ట్. ఇది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నదీ జలాలు ప్రాజెక్టుల మీద మాట్లాడింది.